ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కొన్ని లెక్కలు బయటకొస్తున్నాయి. ఈ రోజు కుప్పంలో పర్యటించిన జగన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ఏపీలో సాగునీటి ప్రాజెక్టులు ఊపందుకున్నాయని, చాలా అభివృద్ధి జరిగిందని, తామే సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశామని, అలాగే రాయలసీమలో కూడా నీళ్ళిచ్చింది మొదట తామే అని ఇలా గొప్పలు చెప్పుకుంటూ వస్తున్నారు. సో జగన్ గారు చెప్పినట్టు ఆయన వచ్చాక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అభివృద్ధి ఎంత మేర జరిగింది, చంద్రబాబు హయాంలో ఎంత మేర జరిగింది, ఇందులో వాస్తవాలు ఎంత, అవాస్తవాలు ఎంత, ఇవన్నీ మనతో పాటు మాట్లాడటానికి ఒక సామాన్యుడు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో ఈరోజు కుప్పంలో జగన్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మా హయాంలోనే బాగా జరిగాయి అని చెప్పడం కావచ్చు, అక్కడ చంద్రబాబు గారిని కుప్పంలో ఏం చేయలేదని విమర్శించడం కావచ్చు. ఇవన్నీ చూసుకుంటే అందరికి ఒక క్వశ్చన్ మిగిలిపోతుంది. అంటే ఈయన ప్రాజెక్టులు ఎంత మేర అభివృద్ధి జరిగింది, చంద్రబాబు హయాంలో ఎంత మేర జరిగింది అని తెలుసుకోవాలని కూడా కొంతమంది అనుకుంటున్నారు. సో దాని గురించి వివరాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఒకటండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడాలనుకుంటే మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఏంటంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏంటంటే ఒక రోజులో పూర్తి అయ్యేటివి కాదు. కొన్ని ఏళ్ల తరబడి నుంచి ఎన్నో ఇష్యూస్తో కూడుకొని ముడిపడినట్టు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. నీళ్లపైన యుద్ధాలే జరిగాయి. అదేవిధంగా ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు వేరు, విభజిత ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు వేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు 3 ప్రాంతాల మధ్య ఉన్నది ఒకే ప్రభుత్వం ఉండి ఆ 3 ప్రాంతాలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో కొన్ని చేసింది. ఈ రోజు విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత అక్కడికి ఇక్కడ విభజన చట్టంలో కొన్ని నియమాలు రావడం, ఈ విధంగా విభజన చట్టం 2014 తర్వాత నుంచి మనం మాట్లాడుకుంటే ఈ రోజు నీళ్ళు ఇచ్చింది ఎవరు, నీళ్లు నిజంగా ఎవరి వల్ల న్యాయం జరిగింది అనుకుంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో మేజర్ కాంట్రిబ్యూషన్ అనేది తెలుగుదేశం పార్టీది ఉంది. అది తెలంగాణలో కావచ్చు, అదేవిధంగా కోస్తాంధ్రలో కావచ్చు, ఉత్తరాంధ్రలో కావచ్చు, రాయలసీమలో కావచ్చు. ఈరోజు 2014 నుంచి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదలుపెట్టిన తర్వాత ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్గా దేవినేని ఉమామహేశ్వరరావు గారు వీళ్ళంతా ఆ రోజున్న పరిస్థితులను బట్టి ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఏ ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలి, ప్రతి ఒక్క ఎకరాకు ఏ విధంగా నీళ్ళు అందించగలుగుతామని, ఏ విధంగా చేస్తే అందించగలుగుతామని, ఏ విధంగా అవకాశాలు ఉన్నాయి అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని భావించి సముద్రంలో కలిసిపోయే నీరుని వృధా కానివ్వకుండా అవి మనం ఏం చేయాలి, ప్రతి ఎకరాకి అందియాలనే ఉద్దేశంతో ఆ రోజు అనేక ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, అదేవిధంగా నార్మల్ పెద్ద ప్రాజెక్టులు పోలవరం లాంటి ప్రాజెక్టులు కావచ్చు, ఇవన్నీ చేశారు. ఎగ్జాంపుల్ పట్టిసీమ తీసుకున్నాం. ఒకప్పుడు కృష్ణా జలాలని దారి మళ్లించి ఆ కృష్ణా జలాలని దేనికిచ్చారు, దీనికిచ్చారు, రాయలసీమకి. అంటే గోదావరి జలాలు సముద్రంలో కలిసిపోయే వాటిని, గోదావరిని కృష్ణానదిని ఇంటర్లింక్ చేసి, అంటే 2 నదులను అనుసంధానం చేసి ఈ కృష్ణా జలాలని, మిగులు జలాలని రాయలసీమకు అందించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆ విధంగా పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్ళు అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా హాంద్రి నీవా కావచ్చు, గాలేరు నగరి కావచ్చు, ఎత్తిపోతల పథకాలు ఇవన్నీ తీసుకొని వచ్చి అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. జగన్ ఏం చెప్తున్నారంటే నేను వచ్చాకనే ఇరిగేషన్ ఊపందుకుంది, ఈ వ్యాఖ్యలు ఈ విధంగా మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. కానీ పోలవరం సోమవారం అని చంద్రబాబు ఒక కార్యక్రమం అప్పట్లో చేపట్టారు. ఎందుకు జగన్ ప్రభుత్వం వచ్చాక దాన్ని స్టాప్ చేయడం జరిగిందని? ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఏమంటే మనం ప్రజలకు ఏ విధంగా మంచి చేయగలుగుతాం అంటే ప్రతి ఎకరాకు నీళ్ళు అందిస్తే రైతులంతా ఆనందంగా పంటలు పండిస్తారు, దాని ద్వారా లాభం చేకూరుతుంది అనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా చూడండి, సోమవారాన్ని పోలవరంగా మార్చడం కావచ్చు, అదేవిధంగా అనేక ఎత్తిపోతలు ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి కావచ్చు, ఇక్కడ చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా నెల్లూరు దగ్గర పెన్నా నది పైన ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా రాయలసీమలో అనంతపురం జిల్లాకి అంటే కరువు సీమగా ఉన్న అనంతపురంకి నీళ్లు తీసుకొని వచ్చి అక్కడ కియా లాంటి పవర్ ప్లాంట్లు తీసుకొని వచ్చి అంటే అక్కడ కార్లు తయారు చేసి అక్కడ వాళ్ళకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గమైన పులివెందులకు కూడా గండికోట ద్వారా కృష్ణా జలాలను తీసుకొని వచ్చి ఆ విధంగా చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఏమన్నాడంటే నేను వచ్చిన తర్వాతే జలయజ్ఞం పేరిట అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తా అన్నాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని రివర్స్ టెండరింగ్ తీసి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 80% పూర్తయిన పోలవరం 20% పూర్తి చేయలేకపోయాడు ఈ 5 ఏళ్లలో. అదేవిధంగా తీసుకుంటే ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి కావచ్చు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఇలాంటి ప్రాజెక్టులన్నీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండేప్పుడు నేను పూర్తి చేస్తా అన్నాడు. ఈ రోజు ఒక్కటంటే ఒకటి పూర్తి చేయలేదు. ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ఏమైంది? నువ్వు సూటిగా అడుగుతూ ఉన్నావు. రీసెంట్గా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి నువ్వు ఎంతవరకు పూర్తి చేసావు? ఒక్కటంటే ఒక్కటి చేయలేదు, కంప్లీట్ కాదు కదా, దాంట్లో అసలు పనులే స్టార్ట్ చేయలేదు. ఈ రోజు గాలేరు నగరి కావచ్చు, ఆంధ్ర నియోజకవర్గం అంటే కొన్ని పనులు పెండింగ్ ఉంటే అవుట్ని కనీసం పట్టించుకోలేదు. ఇంకా పోలవరాన్ని అయితే అక్కడ ఉండే అన్ని కాపర్ డ్యామ్ అన్ని కూలిపోయి ఈ విధంగా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకేమంటే చంద్రబాబు నాయుడు కసితో పట్టిసీమను ఆపాలనుకున్నాడు. పట్టిసీమను ఆపుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2 ఏళ్ల ముందే కూలిపోయింది. ఇంకా ఆపలేక ఇంకా నీళ్ళు ఇస్తూ ఉన్నాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదా నీళ్ళు వస్తా ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసిన ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు వస్తూ ఉన్నాయి తప్పితే ఇతనే సొంతంగా ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేయలేదు, అదేవిధంగా ఒకటి పూర్తి
పూర్తి చేయలేదు. ఇలాంటి దుస్థితిలో ఈ రోజు ఉంది. ఇరిగేషన్ మినిస్టర్గా ఎవరికి ఇచ్చారు? ఒకప్పుడు దేవినేని ఉమామహేశ్వరరావు గారికి ఇచ్చారు, ఆయన చేశాడు, ఆయన ఏంటి ప్రూవ్ చేసుకున్నాడు. ఈ రోజు ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్లు మార్చాడు. ఒకతను అనిల్, ఇంకొక అతను అంబటి రాంబాబు. అతను అనిల్ అంటాడు 6% తొందర ఎందుకన్నా, వీ విల్ బి కంప్లీట్ బై దిస్ ప్రాజెక్ట్ 2021 డిసెంబర్ అని గట్టిగా అరిచాడు అసెంబ్లీలో. ఈ రోజు ఆ ప్రాజెక్ట్ ఏమైంది? పోలవరం 2021 పోయింది, 22 పోయింది, 23 పోయింది, 24 అవుతా ఉంది. ఇన్ని రోజులు నువ్వు ఎందుకు పోలవరం పూర్తి చేయలేకపోతే సూటిగా అడుగుతున్నావు. అతను ఇరిగేషన్ మినిస్టర్ కదా చేసి ఇప్పుడు ఒకతను ఇచ్చాడు అంబటి రాంబాబు. ఇతను కాల్స్ ఎక్కువ మాట్లాడతాడు తప్పితే అతని శాఖ గురించి ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు. ముందున్న అనిల్ కావచ్చు, ఇప్పుడుండే అంబటి రాంబాబు కావచ్చు, వీళ్ళిద్దరూ ఎవ్వరు ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి వాళ్ళ శాఖ గురించి మాట్లాడలేదు. ఏమన్నా అంటే బూతులు తిట్టడానికి, చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ తిట్టడానికి తప్పితే వీళ్ళు ఒక్కటంటే ఒక్కటి చేయలేదు. వీళ్ళు ఈ రోజు మాట్లాడతారు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది కదా, ఆయన ఇచ్చిన మినిస్టర్లే పనితనం బాగలేకపోతే ఇంక ఇరిగేషన్ శాఖ ఎలా పనిచేస్తుంది? ఆ విధంగా పండబెట్టేశారు ఇరిగేషన్ శాఖను మొత్తాన్ని. ఇంకొకటి నేను సూటిగా అడుగుతూ ఉన్నా, ఈ రోజు ఉండే జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు ఏ రోజన్నా కానీ పోలవరం ఇప్పుడు పూర్తవుతుంది, ఈ ప్రాజెక్టులు ఎంత ఉన్నాయనేది చెప్పగలుగుతాడా? ముందున్న అనిల్ అనే అతనికి కనీసం క్యూసెక్కి టీఎంసీకి డిఫరెన్స్ తెలియదు. ఇప్పుడుండే వ్యక్తికి కనీసం ప్రాజెక్టులో ఏంటి ఏ డ్యామ్ ఏంటి అనేది కూడా క్లారిటీ లేదు. ఇంకొకటి ఏంటంటే పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది అంటే నేనేమన్నా జ్యోతిష్కున్నా అంటాడు. అంటే ఇలాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి చేతగాని వాళ్ళకి ఆ శాఖను పండబెట్టేశాడు. రాష్ట్రంలో రైతులకు తీరని ద్రోహం చేశాడు. ఈ తెలుగు నేలపైన ఏదైనా నీళ్లు పారించిందంటే ఆ తెలుగుదేశం పార్టీ పారించింది నీళ్లు. నిస్వార్థంగా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గానికి కూడా నీళ్ళు ఇచ్చి అక్కడ రైతులు అరటి పంటలు పండించుకునేదానికి చేయూతనిచ్చింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా నీళ్ళు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి ఆ డ్రిప్ పైన 90% సబ్సిడీ ఇచ్చి ప్రతి ఒక్కరికి డ్రిప్ ఇచ్చి వాళ్ళు ఆ పంటలు పండించి వాళ్ళ సొంత కాలపై నిలబడే విధంగా తెలుగుదేశం చేయూతనిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులను గాలి కొదిలేసి ఈ రోజు రైతులకి గిట్టుబాటు ధర కల్పించకుండా ఈ విధంగా రైతులకి విత్తనాలు అన్ని రేట్లు పెంచేసి వాళ్ళపైన భారాన్ని మోపుతూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.